ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టవలసిన పరిస్థితి వస్తుందని రాజకీయాల్లో ఎవరు ఊహించం. అధికారంలో ఉన్న పార్టీ ఒక శాఖ మంత్రి చేసిన అవినీతి పైన మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. నిజంగా శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో అనేక మంది మంత్రులుగా చేశారు, అనేక శాఖలకు మంత్రులుగా చేశారు. ఏనాడు మచ్చలేని నాయకులుగా, మచ్చని ఉంటే నిస్వార్థంగా అవసరం ఉంటే తన పదవులకు కూడా త్యాగం చేసి మాపై ఎంక్వైరీ చేయమని ఆనాటి గుర్ల శ్రీరాములు నాయుడు గారి నుంచి అనేక మంది మంత్రులుగా చేసిన వాళ్ళు ముందుగానే ప్రభుత్వానికి వాళ్ళ తాలగా ముఖ్యమంత్రులకి స్వయంగా కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించే రోజులు ఈ శ్రీకాకుళం జిల్లా చరిత్రది. ఎందుకంటే ఇది కమ్యూనిస్టుల భావజాలంతో వచ్చిన జిల్లా, అనేక ఉద్యమాల పురిటిగడ్డ. ఇలాంటి జిల్లాలో పుట్టిన ఒక నీచమైన సంస్కృతి. ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత దూషణలతోని అతను పేదల సంక్షేమం కోసం నిరంతరము పేదల ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందుకు ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పేదల కోసం నిరంతరము తప్పించి ప్రజల కోసం పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత దూషణలతోనే రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని తహతాలాడుతున్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కింజరాపు కుటుంబానికి ఉత్తరాంధ్రానే అమ్మేశాడు. శ్రీకాకుళం జిల్లాను పూర్తిగా వాళ్ళకి దాసోహం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల మనోభావాల్ని పక్కన పెట్టి ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చి కేంద్ర మంత్రి వ్యక్తికి రామ్మోహన్ నాయుడు గారికి వైజాగ్ ఎయిర్పోర్ట్ను దారాదత్తం చేశాడు. మరి అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చి మూలపేట పోర్టుని దారాదత్తం చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు నీచ రాజకీయ దురహంకారానికి నిదర్శనాలవి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సహించడం, కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహించడం, పెత్తందారులను ప్రోత్సహించడం, రాష్ట్రంలో అవినీతి పరులను ప్రోత్సహించడం, ఎప్పుడు ముఖ్యమంత్రి చేసిన తన శాఖలో ఉన్న అనేక మంది మంత్రుల్ని అవినీతులుగా ముద్రపడి అందుకే డిపాజిట్లు కోల్పోయే మంత్రులు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అది అతని చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఈవేళ అమరావతిలో జరుగుతున్న అవినీతి మనం అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి తన కేబినెట్ సహచరులంతా కూడా ఏ శాఖకు సంబంధించి ఉన్నా సరే దోచుకుంటే అతను ప్రశ్నించడు, ఎంక్వైరీ చేయించడు, మాట్లాడడు. ఇది చంద్రబాబు గారి నైజం. ఈవేళ మనం చూసాం, వ్యవసాయ శాఖ మంత్రి. శ్రీకాకుళం జిల్లా అంటే వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా, అత్యంత పేదరికంతో ఉన్న జిల్లా, వలస కూలీలుగా బతుకుతున్న శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు. ఏం చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేసి ఆ శాఖపై జరుగుతున్న అవినీతి పైన నిజ నిర్ధారణ కమిటీని వేయండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. మీరు ఎందుకు చేయట్లేదు? ఆ చిత్తశుద్ధి మీకు ఎందుకు లేదు అని మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి చరిత్ర, ఇలాంటి సంస్కృతి ఈ జిల్లాలో గతంలో ఎప్పుడూ జరగలేదు. మీ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంస్కృతి లేదు కదా. ఈరోజు కింజరాపు కుటుంబం అన్ని రకాలుగా దోచుకుంటుంటే దాన్ని మీరు ఒత్తాస పలుకుతున్నారంటే దాంట్లో ఆ కమిషన్లో మీకు భాగస్వామ్యం ఉందని మేము అనుకోవచ్చా లేదా చెప్పండి. అందుకే ఈరోజు మేము అడుగుతున్నాం, గతంలో జరిగిన అవినీతికి, ఈనాడు జరుగుతున్న అవినీతికి కేవలం మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఈ అవినీతి జరుగుతుంది. అచ్చెన్నాయుడు దీన్ని పూర్తిగా అతని తాలుగా సొంత వ్యక్తిగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి సీట్లు ఇస్తానని చెప్పి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం సీట్లు ఇస్తానని చెప్పి అనేక మందికి నమ్మించి కోట్లాది రూపాయలు దోసుకున్న నేర చరిత్ర, మరి అలాంటి సంస్కృతి ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. మరి అలాంటి వ్యక్తికి నువ్వు క్యాబినెట్లో తీసుకుని ఈ జిల్లా ప్రజల తాలూగా మనోభావాలను దెబ్బ కొట్టారు కదా. అందుకే వాళ్ళు ఈరోజు పని పెట్టుకుని
వ్యవసాయంపై కష్టంతో బతుకుతున్న ఒక ఎకరా భూమి వ్యవసాయం చేయాలంటే రైతుకి ఎంత కష్టమో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మేము దాని బాధలు మాకు తెలుసు, ఆ ఇబ్బందులు మాకు తెలుసు. ఈవేళ వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే ₹1 కూడా ఆదాయం రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మేము వ్యవసాయదారుల తాలూకా కష్టాలు తెలిసి ఈ జిల్లాలో ఎరువులు దొరకట్లేదు, కనీస విత్తనాలు కూడా సప్లై చేయలేకపోయారు. మరి ఇలాంటి అవినీతి తిమ్మింగలాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం. ఎందుకంటే ఈవేళ యంత్ర పరికరాలు 2024-25 మధ్యకాలంలో రాష్ట్ర క్యాబినెట్లో వ్యవసాయానికి సంబంధించి పనిముట్లకు సంబంధించి 60,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు. గత సంవత్సరం 60 కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతిని మీరు ప్రశ్నించలేకపోయారు. ఈరోజు 2024-25 మధ్య 240 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే అచ్చెన్నాయుడు తెలుసుకున్నాడు, మరి ఇదే పెద్దగా పని పెట్టుకొని దోసుకోవచ్చు అని చెప్పి. అందుకే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అతను PS OSDగా పనిచేస్తున్న పోల్నాయుడిని మధ్యవర్తిగా పెట్టి ఆగ్రో GMని ఒత్తిడి తీసుకొచ్చాడు. మరి ఆగ్రో GM గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్ర CS గారికి లేఖ రూపంలో తెలియజేశారు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నేను ఈ పని చేయలేను, మీరు పరిగణలో చూడండి, నేను ఎక్కడ పనిచేసినా నీతివంతంగా పనిచేశాను, ఏ రోజు ఎటువంటి ఆరోపణలకు ఎదుర్కోలేదు, నేను ఇలాంటి పనులు చేయలేను అని చెప్పి ఆయన ఈ రాష్ట్ర CS గారిని లేఖ రాశారు. మరి ఆ లేఖను మీరు చూడండి, మీ పత్రికా మిత్రులకు కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో ఒక ఆగ్రో GM రాసిన లేఖని అతను బయట పెడితే కదా ఇది వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కదా ఇది బహిర్గతం చేశారు, ఏ మీడియా సంస్థలు చేయలేదు కదా. మీరు అక్కసుగా సాక్షి పత్రిక పైన దుమారం లేపుతున్నారు, ఇష్టారాజ్యంగా సాక్షి పత్రిక మీద మాట్లాడుతున్నారు. ఇది బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆగ్రో GM కాదా? రాజా రామ్మోహన్ రావు గారు కాదా? అతను ఎవరికి రాశారు లేక? ఇది ఈ రాష్ట్ర CS గారిని రాశారు. అంటే దీన్ని మీరు ఎందుకు పరిగణలో తీసుకోవటం లేదు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాం. ఇది మీ బాధ్యత కాదా? అందుకే దీని మీద ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయండి. వ్యవసాయంపై మీకు చిత్తశుద్ధి లేక, వ్యవసాయదారులంటే మీకు చులకన భావం ఉండటం వల్ల, వ్యవసాయంలో జరుగుతున్న అవినీతి మీద మీరు మాట్లాడక, ఆ శాఖ మంత్రి చేస్తున్న దురాఘాతాలని ప్రశ్నించక ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తున్నారని, ఇది వాస్తవం కాదని మీకు దమ్ము ఉంటే తెలుగుదేశంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయినా దీని మీద మాట్లాడమని మేము కోరుతున్నాం. ఇది అవాస్తవం అని మీరు చెప్పండి, మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. లేదా అచ్చెన్నాయుడు గారు మీకు దమ్ముంటే ఇది ఈ రకంగా మీరు ఒత్తిడి చేయలేదని, మీ OSD పోల్నాయుడు గారు ఈ వ్యవహారంలో కలుగు చేసుకోలేదని మీ ఆత్మసాక్షిగా ఏ వెంకటేశ్వర టెంపుల్కి వచ్చైనా మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని కోరుతున్నాను. ఇది వాస్తవం కాదని మీరు చెప్పండి అని కోరుతూ ఉన్నాం. ఒక అవినీతి తిమింగలంగా ఈ జిల్లాలో మీరు మిగిలిపోయారు. ఇక్కడ ఈవేళ తీసుకుంటే టెక్కల్లో పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఏకైక మంత్రులు ఒకే కుటుంబంలో కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు కనుక అడిగే నాదుడే లేడు. ఏ ఒక్కరూ ప్రశ్నించే దమ్ము లేదు ఏ అధికారికి కూడా. మీ మాటకి ప్రశ్నించి మాట్లాడే శక్తి ఏ ఒక్కరికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబానికి ఇచ్చిన అగ్రతాంబూల్యం అది. అందుకే మిమ్మల్ని ప్రశ్నించలేరనే ఉద్దేశంతోనే ఒక్క టెక్కల్లోనే ఈరోజు 14 క్వారీలు. చూడండి, పత్రికా మిత్రులకి మీరు విజిట్ చేయండి, ఈ కొండల దగ్గరికి వెళ్ళండి. ఇది చాలా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న గ్రావల్ని తన బినామీలు, తన బ్రోకర్లు, ప్రత్యేకించి అతని అన్నదమ్ముడైన కిందిరా ప్రసాద్ చేస్తున్న అవినీతిది. దీన్ని మేము అనేక దఫాలుగా వెలుగులోకి తీసుకొచ్చాం. ఈ వాస్తవాల మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే, లేదా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉన్నా ఎంక్వైరీ చేయించండి. ఇది అవాస్తవం నిరూపిస్తే మీరు ఏమి చేసినా మేము దానికి బాధ్యులుగా వహిస్తాం. ఇలాంటి అవినీతిలో కూరుకుపోయిన అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని మీరు బావుగా వాడుకొని అతని తాలగా అవినీతిలో మీరు భాగస్వాములుగా చేసి
ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని పూర్తిగా ఆర్థికంగా ఇంకా కిందకు తోసేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఈవేళ టెక్కల్లో జరుగుతున్న గ్రానైట్ పరిశ్రమలో కానీ, క్రషర్ యూనిట్లో కానీ, పాలిసింగ్ యూనిట్లో కానీ, లేకపోతే ఏ ఒక్క గ్రావెల్ కొండలో కానీ, ఇసుకలో కానీ, మరి ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించిన రైస్ మిల్లర్స్ దగ్గరే రైస్ తాలుగా దాని తాలుగా ఏదైతే ఉందో ఊక లారీకి 1500 రూపాయలు ఒక టన్నుకి అడుక్కుంటున్న దౌర్భాగ్య కుటుంబం ఏదైనా ఉందే అంటే అది కింజరాపు కుటుంబం. కింజరాపు ప్రసాద్, కింజరాపు అచ్చెన్నాయుడు, మరి మొత్తం కుటుంబం అంతా కింజరాపు సురేష్ బ్రోకర్లుగా తయారు చేసి నెలకి 2 కోట్ల రూపాయలు ఒక్క దీంట్లోనే మీరు సంపాదిస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయమని చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం. ఇది సాలక ఈ వ్యవసాయ పనిముట్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులపైన, వ్యవసాయం పైనే ఒక యంత్ర పరికరాల్లో సబ్సిడీ రూపంలో ఇస్తారని చెప్పి ఆశపడిన వ్యక్తులు ఉండేనా దానిలో సాంకేతిక పరంగా డ్రోన్ కెమెరాల ద్వారా మేము వ్యవసాయం తాలుగా దీన్ని పెంపొందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈవేళ ఏం చేశాడు? లేని రేటు కంటే అధిక రేటు పెట్టారు. 10 లక్షల రూపాయలు ఉన్న డ్రోన్ కెమెరాని 15 లక్షల రూపాయలు చేసి దాన్ని సబ్సిడీ ఇస్తామని చెప్పి మరి దానిలోనే అవినీతికి పాల్పడ్డారు. ట్రాక్టర్ల పైన అవినీతి, ట్రాక్టర్లకు సంబంధించిన పనిముట్ల పైన అవినీతి, ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయమని, ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నా, మీకు నీతి నిజాయితీ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని ముందు బర్తరఫ్ చేయండి. వ్యవసాయ శాఖపై నిజ నిర్ధారణ కమిటీని వేయండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.